మావయ్య మావయ్య రై మావయ్య ఎక్కడ రా. ఎవరయ్యా నువ్వు స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తున్నావు? బయటికి వెళ్తావు ముందు. మావయ్య ఎక్కడ? రిమాండ్ చేశారు. ఎవరిని రిమాండ్ చేయలేదు ఇక్కడ. సార్ అబద్ధాలు చెప్పకండి. మామయ్య ఎక్కడ కూర్చున్నాడు? అలా వెళ్తుందా? ఏ ఇన్స్పెక్టర్ గారు వచ్చాక మాట్లాడుకోండి. ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడ చూడాలో అక్కడ చూసుకుందాం. నో ప్రాబ్లం. మాట్లాడి ప్రయోజనం లేదు. పద వెళ్దాం. బండి బయలుదేరింది సార్. ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. అలాగా? అవును సార్. సరే, నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి. ఊరు వైపు మాత్రం తీసుకెళ్ళదు. సరే. ఒకవేళ ఆకలి అంటే తినడానికి పెట్టండి. అలాగే. సరేనా? బండి ఇప్పుడు ఎక్కడ ఉంది? అవును, నేను అలాగే చేస్తాను. నీకేంటి? అలాగా. ఫోన్ డాడీకి ఇవ్వు. ఇదిగో నాన్న. ఏంటమ్మ తల్లి? నాన్న, మహేష్ నీలాగా పెద్ద పోలీస్ అవ్వమని చెప్తే హీరో అవుతాడంట. అలాగా? వాడు హీరో ఏం చేస్తాడ్రా? చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మరి నాన్న? నిజంగానే చెడ్డ వాళ్ళని బాగా కొడతారు. సరే, అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న. తను లేదా? సరేలే. అమ్మ తల్లి, చేతికి ఏమంటించుకున్నావు? ఆ చేతులమ్మా. సరిగ్గా తిప్పి చూపించు. కింద పడిపోతావే. తర్వాత చూసుకోవాల్సింది నేనే. ఏంటి? ఏయ్, మాట్లాడతావా మాట్లాడవా? ఏమైంది? మహేష్, అమ్మ మాట్లాడలేదు. మాట్లాడమని చెప్పరా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమ్మా. అవును, పాపం కదా. రే మహేష్, నువ్వు తిన్నావరా? సరే కానీ సేఫ్ గా వెళ్ళిరా. జాగ్రత్తగా ఉండు. ఓకే? మీరు కూడా. ఓకే? సరే, పెట్టేస్తున్నా. ఓకే, బాయ్. ఇదిగోండి భోజనం. ఇదిగోండి, తీసుకోండి. పాప నిద్రపోతుంది. తను లెగుస్తుందేమో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే? మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతేగా? తీసుకెళ్తాలే. అదేం వద్దులే. మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నేనేం ఎక్స్ట్రాలు చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చాననుకో భుజమా. నన్ను చూడు. ఆగదు. అదేంటి ఇందాక మాట్లాడినప్పుడు డల్ గా ఉంది, బొట్టు కూడా లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది? అదంతా ఏం లేదు, ఉండింది. నేను పోలీసుండే చెప్తున్నాగా. ఇందాక బొట్టు లేదు. లేదు, ఉండింది. లేదన్నానా? ఇప్పుడేంటి? బొట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కడుకొని బొట్టు పెట్టుకొని వచ్చావా? మళ్ళీ ఏం తెలియనట్టు ఈ నటన. నచ్చితే నచ్చానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఏంటిదంతా? అంతేనా? మనం అతన్ని కోర్టుకు తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్. మనోళ్ళు ఎవరు వెళ్ళారు? మురళి వెళ్ళాడు సార్. ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్. బెయిల్ వస్తుంది, కానీ 2 రోజులు ముప్పు తిప్పలు పెట్టాం కదా, దాన్ని జీవితాంతం మర్చిపోలేడు. ఏంటి? ఆ గణేష్ థియేటర్ దగ్గర చైన్ స్నాచింగ్ వీళ్ళే సార్. కాళ్ళు చేతులు ఎరక్కొట్టు. చైన్ ఎక్కడుందో కనుక్కొని ఆవిడికి ఫోన్ చేసి రమ్మను. అంటే సార్, చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్, వాళ్ళ దగ్గర ఉంది సార్. ఎంత తాగుతావు? పడిపోయారా? అయ్యో
ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫామా? చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫర్మ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. ఆ. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైను? సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రేయ్, నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి. సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నని పిలిపించినా? తెలీదని చెప్తున్నా కదా. సార్ అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి, ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ని ఎలా కొడతాం? ఆ? ఏంటి మూర్తి నువ్వు? పిల్లల్ని అలా చేసేద్దాం సార్. అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. భోజనం చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. సార్ అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే, 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి 1 2 3 ఏరా 4 త్వరగా రండి అయ్యా. త్వరగా ఎత్తండి. మెల్లగా. జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. పదండి. మెల్లగా మెల్లగా. త్వరగా 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 తీసుకెళ్ళండి. త్వరగా. సార్ సార్, విషయం బయట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చేలోపు లోపలికి వెళ్ళి దాక్కోండి సార్. అదేమొద్దు మూర్తి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోండి సార్. లోపలికి రండి సార్, ప్లీజ్ సార్. రండి సార్, రండి సార్, ముందు రండి సార్. సార్ 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 పదండి సార్, పదండి సార్. సార్ ఇటు 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 సార్. పదండి సార్. ఇక్కడ ఉండండి సార్. సార్ ఇక్కడే ఉండండి సార్, బయటికి రాకండి సార్, ప్లీజ్ సార్. దయచేసి బయటికి రాకండి సార్, నేను చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్. అందరూ దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. నీకే చెప్పేది. ప్లీజ్ అమ్మా, గొడవ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అరే ఎవరు లేదు కదా, వెళ్ళండి. గొడవ చేయొద్దు. అమ్మా వెళ్ళండమ్మా, చెప్పేది మీకేనమ్మా, వెళ్ళండి.
వాడి తల్లిని కూడా ఈ కేసు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసోడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనం ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. డిష్యుమ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. గన్ను లాక్ అయింది. గన్ను లాక్ అయి ఉంటే ట్రిగర్ చేయడం కుదరదు, ఫైర్ కూడా అవ్వదు. పొరపాటున చేయి తగిలి అన్లాక్ అయినా బ్లాక్ చేస్తే గానీ బుల్లెట్ ఛాంబర్ దాకా వెళ్ళదు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు?